హాయ్ అండి అందరికీ. మీ అందరికీ తెలుసు నేను మీ ఈశ్వరి అక్కని, ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే మన ఛానల్లో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ మనం నోట్స్ అనేది అందించడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తెలుగు అన్నమాట. అయితే 9th అండ్ 10th నుంచి మనం తెలుగు అందించడం జరుగుతుంది కదా. సో 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఆల్రెడీ మీకు అందించడం జరిగింది. సో ఈరోజు మనం నేర్చుకుపోతున్నది సెకండ్ లెసన్ అనమాట. మరి సెకండ్ లెసన్లో ఉన్నటువంటి అంశాలను చూసుకున్నట్లయితే మరి సెకండ్ లెసన్ వచ్చేసరికి చైతన్యం. మరి దీని యొక్క రచయిత ఎవరు, మరి ప్రక్రియ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి, మరి ఎక్కడి నుండి గ్రహించబడినది ఈ లెసన్. నెక్స్ట్ చదవండి చర్చించండి అనే శీర్షికన ఒక గేయం అనేటటువంటిది ఒక రచయిత ఇస్తున్నారు ప్రతి లెసన్కి కూడా. మరి ఈ చదవండి చర్చించండి అనే శీర్షికన దీవెన అనేటటువంటి పూలండోయ్ పూలు అనేటటువంటి గేయాన్ని ఇచ్చారు కదా. ఈ గేయాన్ని డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు మరి రచించడం జరిగింది. అయితే వీటి నుంచి కూడా మనం జస్ట్ చూసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఉద్దేశం ఏమిటి, నేపథ్యం ఏమిటి, రచయిత గురించి, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి లెసన్కి ఉన్నటువంటి ఇది పద్య భాగం కదా. సో వీటికి ఒక మనకి భావం అనేటటువంటిది ఉంటుంది. భావం నుంచి మనకి బిట్స్ అనేటటువంటివి మంచి మంచి ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రామర్ పార్ట్ నుంచి కూడా మనం అన్నీ కవర్ చేస్తూ గ్రామర్ పార్ట్ అంతటినీ కవర్ చేస్తూ మనం బిట్స్ అనేటటువంటివి అందించడం జరిగింది. సో చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. నెక్స్ట్ లెసన్ కోసం నెక్స్ట్ డేకి రెడీగా ఉండాలన్నమాట. సో మీరు ఆల్రెడీ టైం చదువుకుంటూ ఉండడం వలన నెక్స్ట్ డే అనేది చాలా ఫాస్ట్గా బిట్స్ అనేటటువంటివి చేయడం జరుగుతుంది. ఓకే అండి, బిట్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా చూసుకున్నట్లయితే చైతన్యం పాఠ్యాంశం యొక్క ముఖ్యాంశాలు ఏంటి అంటే ఈ పాఠ్యాంశం దేనిని గురించి తెలియజేస్తుంది. చూసుకున్నట్లయితే ఫస్ట్గా కవిత్వం యొక్క గొప్పతనాన్ని, కవి యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. అంటే కవిత్వం ద్వారా కవి ప్రజలలో ఎటువంటి చైతన్యాన్ని కలిగించాలి, సో కవి యొక్క కర్తవ్యం ఏంటి అనేది తెలియజేస్తుంది. కవి రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి తెలియజేస్తుంది. ఎలా సామాజిక చైతన్యాన్ని కలిగించడాన్ని గురించి తెలియజేస్తుంది. సమాజాభివృద్ధికి తన యొక్క కర్తవ్యాన్ని గురించి కూడా తెలియజేస్తుంది. కవి యొక్క కర్తవ్యాన్ని గురించి తెలియజేస్తుంది. మనకి బిట్ అనేది ఇలా కూడా ఇవ్వచ్చు. కవి యొక్క గొప్పతనాన్ని, కవి యొక్క కర్తవ్యాన్ని తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏది క్రింది వానిలో అలా అడగవచ్చు. లేదా సమాజాభివృద్ధికి కవి యొక్క కర్తవ్యాన్ని గురించి తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏది. సో మేధావులు ఎవరి పక్షాన ఉండాలో తెలియజేసేటటువంటిది. మేధావులు ఎవరు పక్షాన ఉండాలో తెలియజేసే పాఠ్యాంశం ఏది అంటే చైతన్యం. సో ఇలా తెలియజేస్తుంది. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి బిట్ని మనం కవర్ చేసాము, చివరి వరకు చూడండి. సో చైతన్యం పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. చైతన్యం పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది అంటే గేయ కవిత. మరి దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సామాజిక బాధ్యత. మరి రచయిత ఎవరు అంటే తాపీ ధర్మారావు గారు. మరి మూల గ్రంథం ఏంటి అంటే పాతపాలి అయితే కాదు, మూల గ్రంథం ఏంటి అంటే కొత్తపాలి. సో మనకిది సరిగా లేదన్నమాట. నెక్స్ట్ వన్, చైతన్యం పాఠ్యాంశమునకు చదవండి చర్చించండి అనే శీర్షికన ఇచ్చినటువంటి పూలండోయ్ పూలు అనేటటువంటి కవిత యొక్క రచయిత ఎవరు The right answer is Dr. Prasadamurthy. Option 2 is the right answer. Next one, చైతన్యం పాఠ్యాంశమునకు చదవండి చర్చించండి అనే శీర్షికన ఇచ్చినటువంటి పూలండోయ్ పువ్వులు కవిత ద్వారా పువ్వులు అమ్ముకొని బ్రతికినా బాగుండు అని అనడంలో రచయిత ఏమి తెలియజేస్తున్నారు. సో ఎందుకు అలా బ్రతికినా బాగుండు అని అంటున్నారు అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ పరోపకార గుణం మరియు ఆహ్లాదాన్ని పంచడం. ఆప్షన్ 1 and 2 అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గేయ కవిత యొక్క లక్షణాలు ఏమిటి. ఇది ప్రక్రియ అనేది గేయ కవిత కదా. సో ఈ గేయ కవిత యొక్క లక్షణాలు ఏమిటి. గేయ కవిత అనేది మరి పాడుకోవడానికి అనువైనది, మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది, లయాత్మకంగా సాగుతుంది. సో ఈ 3 కూడా గేయ కవిత యొక్క లక్షణాలు. సో పైవన్నీ కూడా సరి అయినవి. కవిత్వానికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం ఏమిటి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో కవిత్వానికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. నెక్స్ట్ వన్,
అభ్యుదయ గేయం అనేది ఈ క్రింది వాటిని కాంక్షిస్తుంది. అభ్యుదయ గేయం అనేది క్రింది వాటిని కాంక్షిస్తుంది. రైట్ ఆన్సర్ ఈజ్ మానవాళి శ్రేయస్సును, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని. మానవాళి శ్రేయస్సును కోరుతుంది, సమాజ పురోగమనాన్ని కోరుతుంది, లోక కళ్యాణాన్ని కూడా కోరుతుంది. సో పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. చైతన్యం అనేటటువంటి గేయ కవిత ద్వారా రచయిత ఎవరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు? చైతన్యం గేయ కవిత ద్వారా రచయిత ఎవరిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు? లేదా క్వశ్చన్ అనేది ఇలా కూడా ఇవ్వవచ్చు. చైతన్యం పాఠ్యాంశం యొక్క నేపథ్యం అనేది ఎవరిలో మార్పు రావడం లేదా ఎవరిలో మార్పు వస్తే సామాజిక చైతన్యం వస్తుందని రచయిత తెలియజేశారు. సో ఈ రెండింటికి ఆన్సర్ ఒకటే. ఎవరిలో, ద రైట్ ఆన్సర్ ఈజ్ కవులలో మార్పు వస్తే సమాజ చైతన్యం కలుగుతుందని రచయిత తాపీ ధర్మారావు గారు భావించారు. ఏక్తార్ పాటలను ఇంకా చాలించరా, ఓ కవి రోత పాటలు మానరా అనేటటువంటి గేయ పంక్తులు గల పాఠ్యాంశం ఏది? ఏక్తార్ పాటలను ఇంకా చాలించరా, ఓ కవి రోత పాటలు మానరా అనే గేయ పంక్తులు కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే చైతన్యం. నెక్స్ట్ వన్, కవి తనకు ఉన్నటువంటి రచన శక్తులతో ఎవరిలో చైతన్యం తీసుకురావాలని రచయిత తెలియజేశారు. కవి తనకు ఉన్నటువంటి రచన శక్తులతో ఎవరిలో చైతన్యం తీసుకురావాలని రచయిత తెలియజేశారు. కవి తనలో ఉన్నటువంటి శక్తులతో ఎవరిలో మార్పు తీసుకురావాలని రచయిత భావించారు అంటే సమాజంలోని ప్రజలందరిలో మార్పు తీసుకురావాలని తాపీ ధర్మారావు గారు భావించారు లేదా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఆకలి అనమాట ఇది. మండుటాకలిలోను ఎండు నాల్కలలోను మొండు బారిన పేద బండ గుండెలలోను మండుటాకలి అండిదిట గాండ్రించు భావాల నిండించి నీ గొంతు సింహనాదం చేయరా ఓ కవి, స్థిరమైన పేరు మోయరా. ఈ మాటలు అన్న రచయిత ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ తాపీ ధర్మారావు గారు. ఒక విషయాన్ని ఆవేశంగా చెప్పగలిగేటటువంటి సామర్థ్యం నీలో ఉంది అని, అటువంటి రచనాశక్తిని నీ సొంతం చేసుకున్నావు కాబట్టి స్వప్రయోజనం కోసం కాకుండా సమాజ హితం కోసం నువ్వు రచనలు చేయాలని కవి యొక్క రచనాశక్తిని గురించి తెలియజేసినటువంటి రచయిత ఎవరు? చూడండి, ఈ బిట్టు ఇట్లానే ఇస్తారు, చాలా ఇంపార్టెంట్ దిస్ వన్. సో తాపీ ధర్మారావు గారు చైతన్యం పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు. ఏ పాఠ్యాంశం ద్వారా అని అడగవచ్చు, రచయిత అని గురించి అని అడగవచ్చు. చైతన్యం పాఠ్యాంశం ద్వారా తాపీ ధర్మారావు గారు తెలియజేశారు. చైతన్యం పాఠ్యాంశం ద్వారా రచయిత ఒక కవిగా ఎటువంటి వారి గురించి రచించి ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావాలని తెలియజేశారు. ఎటువంటి వారి గురించి రచించాలని చెప్పారు అంటే ఒక కవిగా ఎటువంటి వారి గురించి రచించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలియజేశారు చైతన్యం పాఠ్యాంశం ద్వారా అంటే పైవారందరి గురించి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. యుద్ధాలలో ధైర్య సాహసాలు చూపించి ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన వారి గురించి, గాలి నీరు నేల ఈ 3 మార్గాలలో మారణ హోమానికి బలవుతున్న వారి గురించి, అనేక బాధలతో అలమటిస్తున్నటువంటి జనుల గురించి, అన్ని దిక్కుల నుండి కష్టాలను కమ్ముకొని దుఃఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్న వారి గురించి, ఇటువంటి వారి గురించి కవి రచనలను అంటే కవిత్వాలను రచించి కానీ రచనలు చేసి కానీ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చైతన్యం పాఠ్యాంశం ద్వారా తాపీ ధర్మారావు గారు తెలియజేశారు. నెక్స్ట్ వన్, శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానంకి యోగ్యతా పత్రం పేరుతో ముందు మాట రాసిన వారు ఎవరు? శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానంకి యోగ్యతా పత్రం పేరుతో ముందు మాట రాసిన వారు ఎవరు? గుడిపాటి వెంకటాచలం. చైతన్యం పాఠ్యాంశం ద్వారా రచయిత ఒక కవిగా ఎటువంటి వారి గురించి రచించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని తెలియజేశారు? ఎటువంటి వారి గురించి అంటే ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలాలను వృధా కాకుండా చూడాలని, మరి నిత్యం ఆకలితో అలమటిస్తూ ఎముకల గూడిలా మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారి కోసం. ఎటువంటి వారి కోసం అంటే మరి ఇటువంటి వారిని కోసం అనేక కష్టాలను ఎదుర్కొని జీవనం గడుపుతున్న బడుగు జీవుల గురించి వీరిలో చైతన్యం తీసుకురావాలని
తెలియజేశారనమాట. నెక్స్ట్ వన్, శ్రీశ్రీ కవిత్వాన్ని పాల్ రోబ్సన్ సంగీతంతో పోల్చిన వారు ఎవరు? శ్రీశ్రీ కవిత్వాన్ని పాల్ రోబ్సన్ సంగీతంతో పోల్చిన వారు ఎవరు? సౌరిస్ రైట్ ఆన్సర్ సౌరిస్. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, కాలం కథ అనేటటువంటి పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, కాలం కథ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? స్టీఫెన్ హాకింగ్. వాల్ట్ వోల్టేజ్ అనే కంప్యూటర్ నిపుణుడు హాకింగ్ కోసం తయారు చేసిన ప్రోగ్రాం ఏమిటి? ఈక్విలైజర్. కృషివలుడు అనే పుస్తక రచయిత ఎవరు? కృషివలుడు పుస్తక రచయిత ఎవరు? సమయ మూల్యం యొక్క నిమిషంబు వృధా రచన అంటూ పద్యం రాసిన వారు ఎవరు? 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకటే. కృషివలుడు అనే పుస్తక రచయిత ఎవరు, లేదా సమయ మూల్యము యొక్క నిమిషంబు వృధా రచన అనేది కృషివలుడు పుస్తకం నుంచే గ్రహించబడింది. మరి ఈ పద్యాన్ని రాసిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ దువ్వూరి రామిరెడ్డి. తాపీ ధర్మారావు గారి యొక్క శైలి ఏమిటి? తాపీ ధర్మారావు గారి యొక్క శైలి సుబోధకమైనటువంటి జనరంజకమైనటువంటి శైలి. తాపీ ధర్మారావు గారి యొక్క రచన కానిది ఏమిటి? ఆప్షన్ 4 అనేటటువంటిది కాదు. పాతపాలి కొత్తపాలి ఈ 2 కూడా ఈయన రచనలే. మరి కొత్తపాలి అనేటటువంటి రచన నుండే చైతన్యం పాఠ్యాంశం గ్రహించబడింది. రాలు రప్పలు ఇనుప కచ్చడాలు ఈయన రచనలే. సాహితీ మర్మరాలు, పెళ్ళి దాని పుట్టుపూర్వతరాలు కూడా ఈయన యొక్క రచనలే. నెక్స్ట్ వన్, తాపీ ధర్మారావు గారి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈయన యొక్క ప్రత్యేకత ఏమిటి? సో కానిదేది అని చెప్పి మనం ఇవ్వచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ముందుగా అంశాన్ని నేర్చుకోవాలి. బిట్స్ ప్రాక్టీస్ చేసేలాగా అంశాన్ని నేర్చుకునేలాగా ఉండాలి. కాబట్టి అభ్యుదయ రచయిత ఈయన, పత్రికా సంపాదకుడు ఈయన, చలనచిత్ర సంభాషణ రచయిత. అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత. సో పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు? పత్రికా సంపాదకుడిగా మరి తొలిసారిగా వ్యవహారిక భాషను దినపత్రికలలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అండి. తాపీ ధర్మారావు గారు. చేమకూరి వెంకటకవి రచించినటువంటి విజయ విలాస ప్రబంధానికి తాపీ ధర్మారావు గారు రాసినటువంటి ఏ వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? చేమకూర వెంకటకవి రచించినది ఏంటి అంటే విజయ విలాసం. ఈ విజయ విలాసం అనేటటువంటి ప్రబంధానికి తాపీ ధర్మారావు రాసినటువంటి వ్యాఖ్యానం పేరేమిటి అంటే హృదయోల్లాస అనేటటువంటి వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మనకి అక్కడ పురస్కారం ఏమిటి అని అడగొచ్చు, లేదా వ్యాఖ్యానం పేరేమిటి అని అడగొచ్చు. తాపీ ధర్మారావు గారు రచించినటువంటి హృదయోల్లాస వ్యాఖ్యానం మరి ఎవరి ప్రబంధాన్ని చూడండి, హృదయోల్లాస వ్యాఖ్యానానికి మూలమైనటువంటి ప్రబంధం ఏది అని అడగొచ్చు. మూలమైన ప్రబంధం ఏంటి? చేమకూర వెంకటకవి రచించినటువంటి విజయ విలాస ప్రబంధం. సో ఎలా అయినా బిట్టు అడగవచ్చు. నెక్స్ట్ వన్, ఆ అకారానికి ఈ ఊ అరులు పరమైతే వరుసగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వచ్చేటటువంటి సంధి ఏమిటి? అకారానికి ఈ ఊ అరులు పరమైతే ఏవో అర్లు ఏకాదేశంగా వచ్చే సంధి ఏమిటి? రైట్ ఆన్సర్ ఈజ్ గుణసంధి. ఈ క్రింది పదాలకు వేరువేరు అర్థాలకు సంబంధించి, ఈ క్రింది పదాలు మరియు దానికి వేరువేరు అర్థాలు అంటే అర్థం ఏంటంటే నానార్థాలు అని అర్థం. వేరువేరు అర్థాలంటే అర్థం నానార్థాలు. నానార్థాలకు సంబంధించి సరికాని జత ఏది? మరి ఇక్కడ మనకి చూడండి, దిక్కు అంటే దిశ ఉపాయం మార్గం రైట్ ఆన్సర్. నామము అంటే పేరు బొట్టు, 2 కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వర్షము అంటే వాన సంవత్సరం రైట్ ఆన్సర్. వాహిని అంటే నది, సైన్యం అనేది వస్తుంది, సముద్రం రాదు, సైన్యం, నది సైన్యం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్,
క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? గెస్ అయ్యండి ఆన్సర్. సరికాని జత ఏది? సింహం సింగం, సింహం సింగం రైట్ ఆన్సర్. రక్కసి రైట్ ఆన్సర్. మేఘాలు మొయిళ్ళు, చూడండి ఇది ఇంపార్టెంట్, రైట్ ఆన్సర్. అగ్ని అంటే అగ్గి రావాలి, అగిరి ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో గుణసంధి కానిది ఏమిటి? ఈ క్రింది వానిలో గుణసంధి కానిది ఏమిటి? గుణసంధి కానిది జంకెల్లా, ఆప్షన్ 3 అనేటటువంటిది గుణసంధి కాదు. రాజేశ్వరి, రాజా ప్లస్ ఈశ్వరి. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం. నూతనోత్సాహం, నూతన ప్లస్ ఉత్సాహం, నూతనోత్సాహం. జంకెల్లా అనేటటువంటిది మరి గుణసంధి అయితే కాదు. నెక్స్ట్ వన్, సమానాధికరణం అంటే కర్మధారయ సమాసం అనేది ఈ క్రింది వాటి మధ్య సమాసం జరుగుతుంది. కర్మధారయ సమాసం అనేటటువంటిది వేటేటి మధ్య సమాసం జరుగుతుంది అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ విశేషణానికి మరియు విశేష్యానికి. విశేష్యం అంటే అర్థం నామవాచకం, విశేషణానికి నామవాచకానికి మధ్య కర్మధారయ సమాసం అనేది జరుగుతుంది. విశేషం అంటే నామవాచకం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో విశేషణం పూర్వపదంగా కలిగినటువంటి సమాసం కానిది ఏమిటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కానిది ఏమిటి? సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం పాత రోజులు, పాతదైన రోజులు, కొత్త అంటే పాత, కొత్త, లేత ఇవన్నీ కూడా విశేషణం పూర్వపదంగా ఉంది. ఇక్కడ కపోతము అంటే పావురము, రుద్ధము అనేది విశేషణం. సో విశేషణం అనేది ఇక్కడ ఉభయపదంగా ఉంది, పూర్వపదంగా లేదు. పూర్వపదం అనేది నామవాచకంగా ఉంది, ఉభయపదంగా విశేషణం ఉంది. సో ఇక్కడ మనకి విశేషణం పూర్వపదం కానిది ఏదంటే ఆప్షన్ 4 అనేటటువంటిది కాదు. పాత రోజులు, పాతవైన రోజులు, కొత్తదైన కోక, లేతదైన మొగ్గ, వృద్ధమైన కపోతము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో విశేషణం ఉత్తరపదంగా, ఇక్కడ విశేషణం ఉత్తరపదంగా ఉంది, ఉభయపదం కాదు, ఉత్తరపదంగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్, విశేషణం ఉత్తరపదంగా కలిగినటువంటి సమాసం కానిది ఏమిటి? విశేషణం ఉత్తరపదంగా కలిగినటువంటి సమాసం కానిది ఏమిటి అంటే రెండవ పదం విశేషణం అయి లేనిది ఏంటి? ఇక్కడ తమ్ము కుర్ర అనేది ఇక్కడ విశేషణం. వృద్ధ విశేషణం, శ్రేష్ఠ విశేషణం, ఇక్కడ వృద్ధ విశేషణం. సో ఇక్కడ మూడింటికి కూడా ఉత్తర పదంగా విశేషణం ఉంది. ఈ వృద్ధ కపోతము అనేది సో పూర్వపదంగా వృద్ధ అనేటటువంటిది ఉంది కాబట్టి విశేషణ పూర్వపదం అవుతుంది తప్ప విశేషణ ఉత్తర పదం అనేది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉభయ పదాలు అంటే రెండూ కూడా విశేషణం కలిగినటువంటి సమాసం కానిది ఏమిటి? రెండు కూడా ఉభయ పదాలు కూడా విశేషణం అయి ఉండాలి. సో మృదు మధురం అనేది ఉభయపద విశేషణం. సరస గంభీరం ఉభయపద విశేషణం. నిమ్నోన్నతం, నిమ్న ప్లస్ ఉన్నతం ఉభయపద విశేషణం. పాత రోజులు, పాతవైన రోజులు ఇక్కడ ఒక్కటి మాత్రమే విశేషణం ఉంది. సో ఇది మనకి పూర్వపద కర్మధార్యం అవుతుంది తప్ప ఉభయపదం అయితే కాదు. నెక్స్ట్ వన్, జనిత పరాక్రమ క్రమ విశారద శారద కుందచం అనేది ఈ క్రింది పద్యపాదానికి చెందుతుంది. చూడండి, ఇవి ఫస్ట్ అన్నీ కూడా మనకి లఘువులే ఉన్నాయి కాబట్టి నగరం వస్తుంది. సో నగరం ఫస్ట్ వచ్చిందంటే నజబజ జజరా వస్తాయి. సో నజబజ జజరా వచ్చిందంటే అది చంపకమాల పద్యపాదానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, చంపకమాల పద్యం యొక్క లక్షణాలు కానిది ఏమిటి? మరి చంపకమాల పద్యంలో మనకి ప్రాస యతి అనేది ఉంటుంది, మనకి ప్రాస నియమం ఉంటుంది. మొదటి అక్షరానికి 11వ అక్షరానికి యతి అనేది చెల్లుతుంది. కానీ ఇందులో మనకి 21 అక్షరం ఉంటుంది, 20 అక్షరాలు అన్నారు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, సమయమూల్య మొక్క నిమిషాంబు వృధాచన గ్రమ్మరింప
అనేటటువంటి పద్య రచయిత కృషివలుడు అనేటటువంటి పుస్తకం నుండి గ్రహించబడింది. ఆల్రెడీ ఇది మనం అందించుకున్నాం. సమయ మూల్యం ఒక్క నిమిషంబు వృధా రచన క్రమ్మరింపనే అనేది మరి కృషివలుడు అనేటటువంటి పుస్తకం నుంచి గ్రహించబడింది. దీన్ని రచించిన వారు ఎవరంటే దువ్వూరి రామరెడ్డి గారు. కృషివలుడు అనే పుస్తక రచయిత ఎవరు అంటే దువ్వూరి రామరెడ్డి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.